తీరంలో ప్రపంచ మహిళా గొంతుక వినిపించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విమెన్ పార్లమెంటేరియన్ సదస్సుకు అంతా సిద్దమైంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి ప్రతినిధులు అమరావతి చేరుకున్నారు. వారికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ప్రభుత్వం కనీవిని ఎరుగని రీతిలో సదస్సును నిర్వహించేందుకు సకలం సిద్దం చేసింది. మహిళలు వంటింటికే పరిమితం అనేది పాత మాట. ప్రపంచాన్ని ముందుకు నడిపించేది మహిళ అనేది నేటి మాట. ఇదే విషయాన్ని ఎలుగెత్తి చాటనున్నాయి వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రముఖులు. అందుకు వేదిక కాబోతోందే పవిత్ర సంగమ క్షేత్రం. అమరావతిలో 3 రోజుల పాటు జరిగే విమెన్స్ పార్లమెంటేరియన్ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సదస్సు జరగనుంది. సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని ముందుగా అనుకున్నప్పటికీ అది రద్దయింది. తొలి రోజు సదస్సులో 24 మంది ప్రముఖులు మాట్లాడనున్నారు. వీరిలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, సీఎం చంద్రబాబుతో పాటు బౌద్ధ గురువు దలైలామా, ఎంపీ కవిత, బాలీవుడ్ హీరోయిన్లు జూహీ చావ్లా, మనీషా కోయిరాల ఉన్నారు. వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలు మహిళా సాధికారితపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న స్పీకర్లు, మహిళా పార్లమెంట్ సభ్యులు, మహిళా శాసనసభ్యులు, అతిథులు అందరూ కూడా ఇప్పుడు వస్తున్నారు. పవిత్ర సంగమం దగ్గర ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. చిన్న చిన్న అంశాల దగ్గర నుంచి ఆడబిడ్డలు వస్తున్నప్పుడు వాళ్ళ రవాణా ఉచితంగా బస్సు ఏర్పాటు చేశాం, బస్సు పాస్ వాళ్ళకి. సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, త్రిపుర రాష్ట్ర మంత్రి బిజ్జతానాథ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి మహిళా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు విజయవాడ చేరుకున్నారు. వారికి స్పీకర్ కోడెలతో పాటు మంత్రులు స్వాగతం పలికారు. Very glad to be here to attend the first National Women's Parliament being held at Amravati. I'm very grateful to the Honorable Chief Minister, Mr. Chandrababu Naidu. Also very grateful to our Honorable Speaker, Mr. Rao, for inviting me. It's going to be a wonderful opportunity, number one, to see the new city being developed, Amravati. It's my first visit to Amravati. I've heard so much about it. So it will be a wonderful opportunity to see it. But most of all, to meet a galaxy of very accomplished women who are coming from all over the country. So it's going to be a very inspiring moment and an event and a congregation for me. I'm very grateful to Mr. Chandrababu Naidu once again. సమాజంలో అన్ని రంగాల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలన్న ఉన్నత లక్ష్యంతో పాటు వారిలో స్ఫూర్తి కలిగించి చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాజకీయ, విద్య, క్రీడలు, పరిశ్రమలు, మీడియా, సినిమా, కళలు, న్యాయ రంగాల్లో ప్రముఖులైన మహిళలతో పాటు విద్యార్థినులు తమ తమ అనుభవాలు తెలియజేస్తారు. వివిధ రంగాల్లో మహిళల ఎదుగుదలకు గల అవకాశాలను చర్చిస్తారు. 3 రోజుల పాటు 7 విభాగాలుగా సదస్సు జరగనుంది. మొత్తం 12,000 మంది ఈ సదస్సుకు హాజరు కానున్నారు. తొలి రోజు సదస్సు ముగిశాక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు.